హాయ్, నేను మీ చంద్రజనవారధి. ప్రస్తుతం మనం కర్ణాటక రాష్ట్రంలోని కుప్పిళ్ళ గ్రామంలో ఉన్నాము. భారతదేశంలో అత్యుత్తమ సాహితీ పురస్కారం జ్ఞాన్పీఠ అవార్డు అన్నమాట. అలాంటి జ్ఞాన్పీఠ అవార్డుని కన్నడలో మొట్టమొదటిసారిగా అందుకున్నటువంటి మేధావి 20వ శతాబ్దపు కవి కువెంపు గారు. కువెంపు అంటే కుప్పిళ్ళ వెంకటప్ప పుట్టప్ప అన్నమాట. సో వారి తెలుగునాట గురజాడ వెంకటప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు, అదేవిధంగా శ్రీరంగం శ్రీనివాసరావు గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఇలాగా ఆధునిక మహాకవులు చాలామంది ఉన్నారు. అలాగే కన్నడంలో ఇక్కడ ఈ కువెంపు గారు చాలా మంచి గొప్ప కవి అన్నమాట. ఎక్కువ అభ్యుదయ భావాలు కలిగిన వేత్త, సమాజంలోని అసమానతల్ని, అంటరానితనాన్ని, అదేవిధంగా కుల మతాల్లో ఉన్నటువంటి జాడ్యాన్ని తొలగించే విధంగా ఆయన కవిత్వము, ఆయన రచనలు ఉన్నాయన్నమాట. సో అందుకే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కన్నడ రత్న అనే బిరుదుతో ఆయన్ని సత్కరించి గౌరవించారు. అదేవిధంగా ఆయనకి జ్ఞాన్పీఠ అవార్డుతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాగా అవార్డులు కూడా భారతదేశానికి ఎంతో గౌరవంగా ఉండే అవార్డులు కూడా ఆయన పొందటం చాలా విశేషంగా చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడ ఆయన పూర్వీకుల ఇల్లు అనమాట. ఆయన కూడా ఇందులో నివసించేవారు. ఇక్కడ లోపల కెమెరా ఎలో లేదు కాబట్టి మేము లోపలంతా కూడా చూసి వచ్చాము. ఆనాటి ఈ కాలంలో ఎలాంటి పాత్రలు ఉపయోగించేవాళ్ళు, జీవన శైలి ఎలా ఉంటుంది, ఆయన జీవన విధానం తెలిసే విధంగా సమగ్రంగా ఈ యొక్క ఫోటో సెషన్ అన్నమాట బాగా చూపించారన్నమాట. తర్వాత అక్కడి నుంచి కవిశాల అనే ప్రదేశానికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. మొత్తం హిల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ కూడా చాలామంది పర్యాటకులు వచ్చి ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నారు. పురాతనమైన రాతి కట్టడాలు చాలా అందంగా ఉన్నాయి. బహుశా ఆ కవి ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో తన యొక్క సాహిత్యం రచనలు ఇక్కడి నుంచే చేసేవారేమో. ఇది ఈరోజుటి వీడియో. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.